ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విద్యాసాగర్. ఈ వీడియోలో ఎల్ఐసి గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఎల్ఐసి ఎందుకు ఎప్పుడు స్టార్ట్ చేశారు, తర్వాత ఎల్ఐసిలో మనం పెడుతున్న డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఎల్ఐసిలో ఎన్ని రకాల ప్లాన్స్ ఉన్నాయి, ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు క్లియర్గా మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏందో చూద్దాం. అసలు లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే మనకు ఈ ఎల్ఐసి అనే సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ను అందిస్తుంది, అంటే జీవిత బీమాను ఇస్తుంది. సో ఈ జీవిత బీమా ఏంటంటే ఒక లీగల్ కాంట్రాక్ట్ పాలసీ హోల్డర్ అండ్ కంపెనీకి. లీగల్ కాంట్రాక్ట్ అంటే ఏమంటుందంటే, మీరు కొంత ప్రీమియం చెల్లించండి, మీకు కొంత మేము సమ్ అష్యూరెన్స్ ఇస్తాము. అంటే ఇక్కడ ప్రీమియం ఎవరైతే పాలసీ హోల్డర్ ఉంటారో అతను కట్టుతున్నటువంటి అమౌంట్ను ప్రీమియం అంటారు. కంపెనీ ఏం చేస్తుందంటే అతను ప్రీమియం కట్టినందుకు కొంత సమ్ అష్యూర్డ్ అనేది ఇస్తుంది. దాన్ని ఇన్సూరెన్స్ కవరేజ్ అంటారు. అంటే పాలసీ చేసిన వ్యక్తి మధ్యలో కనుక అనుకోకుండా ఏదైనా మరణం వచ్చినప్పుడు, అతను డెత్ అయ్యాడు అనుకోండి, ఆ కుటుంబ సభ్యులకు లేదా ఎవరైతే నామినీ ఉంటారో వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ ఇన్సూరెన్స్లో జరుగుతున్నటువంటి కాన్సెప్ట్. సో మరి ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ని అడిగేది నేను ఎల్ఐసి గురించి, అదే ఇన్సూరెన్స్ గురించి అడిగినప్పుడు, బ్రదర్ మీకు లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకున్నావా, ఎలా చేసుకున్నావు ఏంటి అని అడిగితే, లైఫ్ ఇన్సూరెన్స్ ఏంటబ్బా అని అన్నారు. సో లైఫ్ ఇన్సూరెన్స్ కాదబ్బా, ఎల్ఐసి తెలుసా, ఎల్ఐసి ఉందా అంటే, ఓహో నాకు ఎల్ఐసి తెలియపడం ఏంటి, నాకు ఎల్ఐసి పాలసీ ఉంది అని అన్నారు. అంటే ఎల్ఐసి పాలసీ అంటేనే లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తుంది అనే విషయం చాలామంది మర్చిపోయి, ఇన్సూరెన్స్ అంటేనే ఎల్ఐసి అంటేనే ఇన్సూరెన్స్గా మారినటువంటి కంపెనీ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క హిస్టరీ తీసి చూద్దాం, అసలు ఎలా డెవలప్ అవ్వకుంటూ వచ్చింది. యాక్చువల్గా చెప్పాలంటే ఒక 6000 years ఎగోనే మనకు ఈ పూర్వటి కాలం రోజులనే మనకు ఈ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ అనేది ఉంది. ఎందుకంటే అప్పుడు ఎవరికైతే నష్టం వచ్చిందో, అంటే అగ్ని అంటే మంటల వల్ల, ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ వల్ల కావచ్చు, లేదంటే ఏదైనా వరదల వల్ల కావచ్చు, ఏదైనా దొంగతనాల కావచ్చు, ఎవరైతే నష్టపోతారో ఆ నష్టపోయిన వాళ్ళకు కొంతమంది అందరు గ్రూప్గా ఫామ్ అయ్యి కొంత డబ్బులు కలెక్ట్ చేసుకుని నష్టపోయిన వాళ్ళకు డబ్బులు ఇచ్చేవారు. ఇదే కాన్సెప్ట్ ఇప్పటివరకు నడుస్తుంది, దాన్ని ఇన్సూరెన్స్ అంటాం. మరి మనకు ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ఎలా డెవలప్ అవ్వకుండా వచ్చిందంటే, మనకు 1818లో మొట్టమొదటిగా ఇండియాలో ఒక కంపెనీ పెట్టారు యూరోపియన్ వాళ్ళు. అదేం కంపెనీ అంటే ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇది కలకత్తాలో స్టార్ట్ చేశారు యూరోపియన్స్. అంటే మనకు స్వతంత్రం రాక ముందుకు 1818లో ఈ కంపెనీ అనేది పెట్టడం జరిగింది. అప్పుడు మనకు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కదా, ఆ బ్రిటిష్ వాళ్ళ కోసం ఈ కంపెనీ పెట్టుకున్నారు. వాళ్ళకే చాలామందికి ప్లాన్స్ ఇచ్చేవాళ్ళు, ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇండియన్స్కి ఎక్కువ పాలసీలు ఇవ్వకపోయారు. ఏదో ఇచ్చినా కొద్ది మందికి ఇచ్చేది, అందులో కూడా ఎక్కువ ప్రీమియం తీసుకొని పాలసీ ఇచ్చేవాళ్ళు. సో ఇలా ఉన్నప్పుడు మరి ఇండియన్స్ కూడా మంచి పాలసీలు కావాలని చెప్పి కొంతమంది డిసైడ్ చేసి కొంతమంది ఇండియన్స్ ఒక కంపెనీ పెట్టారు. ఏంటంటే బాంబే మ్యూచువల్ లైఫ్ అష్యూరెన్స్ కంపెనీ అని సొసైటీ అని ఒకటి పెట్టారు. సో ఈ కంపెనీ ఏం చేసేదంటే ఇండియన్స్ కూడా నార్మల్ రేట్స్తో నార్మల్ ప్రీమియంస్తో పాలసీలు ఇచ్చేది. ఇదే కాన్సెప్ట్తో మనకు 1896లో కూడా భారత్ ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చాయి. సో ఇలా కంపెనీస్ అన్నీ పెరుగుకుంటూ పోతున్నాయి. ఇండియాలో కూడా ఫారిన్ కంపెనీలు, ఇండియన్ కంపెనీస్ అన్నీ పెరుగుతుంటూ పోతుంటే అప్పుడు ఏం చేశారంటే ఒక యాక్ట్ తీసుకొచ్చారు, 1912 యాక్ట్ అంటారు. 1912 అనే ఒక ఇన్సూరెన్స్ యాక్ట్ వచ్చింది. ఈ యాక్ట్ ఏంటంటే కంపెనీస్ వస్తున్నాయి, ఒక లీగల్ ప్రాసెస్లో కంపెనీలు ఉండాలి, ఒకే విధంగా ప్రీమియమ్స్ అన్ని వసూలు చేయాలని చెప్పి ఒక ప్రీమియం టేబుల్ అనేది పెట్టుకోవడం జరిగింది. తర్వాత ఇంకొన్ని రూల్స్ కూడా యాడ్ చేసుకున్నారు. తర్వాత మళ్ళీ మనకు 1938లో ఏదైతే మనం 1912లో పెట్టుకున్నటువంటి ఇన్సూరెన్స్ రూల్స్ ఉన్నాయో అవన్నీ కొంచెం చేంజెస్ చేసుకొని పాలసీ హోల్డర్స్కు ప్రొటెక్షన్ ఉండేలా కొన్ని రూల్స్ పెట్టుకున్నారు. ఆ రూల్స్ను స్టిల్ ఇంకొన్ని మనం పాటిస్తున్నాము. అంటే మధ్యలో కూడా చాలా రూల్స్ చేంజెస్ జరుగుతున్నాయి ఇప్పుడు కూడా. కాకపోతే బేసిక్గా మనకు ఫస్ట్ వచ్చిన రూల్స్ అన్నీ ఇలా ఉన్నాయి అన్నట్టు. అంటే ఈ టైంలో ఈ విధంగా రూల్స్ రావడం జరిగింది. తర్వాత మనకు 1956లో ఈ ఇన్సూరెన్స్ బిజినెస్ను నేషనలైజ్ చేశారు. సో జాతీయం చేశారు అన్నట్టు. ఆ జాతీయం చేసినప్పుడే మనకు ఈ యొక్క ఎల్ఐసి కంపెనీ అనేది రావడం జరిగింది. తర్వాత మనకు మళ్ళీ 1999లో ఈ ఐఆర్డిఏ యాక్ట్ అనేది ఒకటి వచ్చింది. ఈ ఐఆర్డిఏ యాక్ట్ ఏంటంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్సూరెన్స్ కంపెనీస్లకు వీళ్ళు గైడెన్స్ ఇస్తారు. మీరు ఇలా పాలసీలు తీసుకోవాలి, ఇలా ప్లాన్ చేయాలి అని చెప్పి వీళ్ళు ఇచ్చిన గైడెన్స్ ప్రకారమే కంపెనీస్ అన్ని వీళ్ళు ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారమే ఇన్సూరెన్స్ కంపెనీస్లో బిజినెస్లు చేసుకోవాలి. ఏమైనా పాలసీ హోల్డర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకుంటే త్రూ ఐఆర్డిఏ కంప్లైంట్ చేసి కూడా దానికి వాళ్ళు సొల్యూషన్ పొందొచ్చు. తర్వాత మనకు 2000 సంవత్సరంలో మళ్ళీ ఇండియాలో ప్రైవేట్ కంపెనీస్ స్టార్ట్ అయ్యాయి. కొన్ని ఫారిన్ కంపెనీస్తో కంబైండ్ అయ్యి ఇండియాలో మళ్ళీ ప్రైవేట్ కంపెనీస్లో స్టార్ట్ అయ్యాయి. సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ అనేది డెవలప్ అవ్వకుండా వచ్చింది.
బట్ దగ్గర దగ్గర ఒక 200 years అవుతుంది ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇండియాలో వచ్చి ఉండి. బట్ ఇంకా చాలామందికి ఇన్సూరెన్స్ అనగానే ఒక క్లారిటీ లేదు. ఏంటి ఇన్సూరెన్స్ అంటే, ఎందుకు తీసుకోవాలి, నేను ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకోవాలా, రిస్క్ పరంగా తీసుకోవాలని ఇంకా కొంతమందికి డౌట్, క్వశ్చన్ మార్క్ అలానే ఉంది. సో మరి ఎందుకు ఈ నేషనలైజ్ అనేది జరిగింది అండి, ఎందుకు మరి ఈ ఎల్ఐసిని రావడం జరిగింది అంటే, అప్పట్లో మనకు చాలా కంపెనీస్ ఉండేవి. ఒక 154 ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీస్, తర్వాత 16 నాన్ ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీస్, తర్వాత ఒక 75 ప్రావిడెంట్ ఫండ్ సొసైటీస్ ఉండేవి. ఇవన్నీ లైఫ్ ఇన్సూరెన్స్ని ఇచ్చేవి. సో ఒక 245 కంపెనీస్ కలిపి అప్పుడు బిజినెస్ చేసేవి. అయితే అప్పట్లో ఏం జరిగేదంటే, పాలసీ హోల్డర్కు సరిగ్గా డబ్బులు ఇవ్వకపోవడం, క్లెయిమ్ సరిగ్గా ఇవ్వకపోవడం జరిగేది. ఎందుకు అంటే, ఈ కంపెనీస్ అన్నీ వాళ్ళు కట్టిన డబ్బులన్నీ ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేసేవారు, అక్కడ లాస్ అయ్యేవాళ్ళు. ఆ లాస్ అయినప్పుడు పాలసీ హోల్డర్ కూడా లాస్ అయ్యేవాడు. సో ఇలా ఉండే కుదరదు, మనం నష్టపోకుండా ఉండడం కోసమే కదా పాలసీ చేసిందని చెప్పి అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆలోచించి వీటిని అన్నింటినీ కలిపి ఒకే ఒక కంపెనీ తీసుకొచ్చింది. అదే ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో September 1, 1956లో స్టార్ట్ అయింది ఈ ఎల్ఐసి అనేది. ఎందుకు? పాలసీ హోల్డర్ ప్రొటెక్షన్, పాలసీ హోల్డర్ నష్టపోకూడదు, కంపల్సరీ ప్రీమియం కడుతున్నాడు కాబట్టి కంపల్సరీ అతను క్లెయిమ్ వచ్చినప్పుడు కంపల్సరీ అతనికి లాభం రావాలి అని చెప్పేసి ఈ ఎల్ఐసిని తీసుకురావడం జరిగింది. అంటే ప్రైవేట్ కంపెనీస్ అవన్నీ అప్పుడు ఉన్నాయని ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఆ ఇన్వెస్ట్ చేయడం వల్ల నష్టపోతున్నారు. అలా నష్టపోయినప్పుడు ఇక్కడ పాలసీ కట్టిన వ్యక్తి కూడా నష్టపోతున్నాడు అని చెప్పి మెయిన్ పాలసీ హోల్డర్ ప్రొటెక్షన్ కోసం ఎల్ఐసి రావడం జరిగింది. అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక 5 కోట్లు ఇచ్చింది ఎల్ఐసికి. ఇచ్చి మీరు బిజినెస్ చేసుకోండి, ఈ 5 కోట్లు ఇస్తున్నందుకు ప్రతి సంవత్సరం మీకు వచ్చినటువంటి ప్రాఫిట్లో నాకు ఒక 5% ఇవ్వండి, మిగతాదంతా మళ్ళీ పాలసీ హోల్డర్కి ఇవ్వండి అని చెప్పి ఒక 5 కోట్లు ఇచ్చింది. సో అలా 5 కోట్లు ఇచ్చినందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఒక సావరెన్ గ్యారెంటీ అనేది ఇచ్చింది పాలసీ హోల్డర్లకు. అంటే మనకు ఒక యాక్ట్ ఉంది, ఇన్సూరెన్స్ యాక్ట్ సెక్షన్ 14 అని. ఎందులో అంటే సెక్షన్ 34 ఎల్ఐసి యాక్ట్ ఆఫ్ 1956లో చూస్తే మనం కనుక ఎల్ఐసిలో ఎవరైతే పాలసీ కడతారో వాళ్ళందరికీ గ్యారంటీ నేను, అంటే కంపెనీ నష్టపోయినా డబ్బుల గ్యారంటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. మీకు ఏదైతే బోనస్ వస్తుందో వాటన్నింటి పూర్తిగా డబ్బుల గ్యారంటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఇచ్చింది అన్నట్టు. ఇది మనకు బెస్ట్ ఎల్ఐసిలో, ఎందుకంటే మెయిన్ గవర్నమెంట్ గ్యారంటీ మనకు ఉంది కాబట్టి ఇందులో కళ్ళు మూసుకొని మనం పాలసీ చేసుకోవచ్చు. మరి ఈ మొత్తానికైతే ఎల్ఐసి అనేది పాలసీ హోల్డర్ ప్రొటెక్షన్ కోసం రావడం జరిగింది. September 1, 1956. ఇప్పటికి 33 years అవుతుంది. ఈ మంత్లో రీసెంట్గా 63 years సెలబ్రేషన్స్ కూడా పూర్తి చేసుకుంది. ఎవ్రీ September 1కు ఎల్ఐసి ఒక కొత్త ప్లాన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ సెప్టెంబర్లో మనకు ఎల్ఐసి టర్మ్ ప్లాన్ ఒకటి రిలీజ్ చేసింది, టెక్ టర్మ్ అని చెప్పేసి, ప్యూర్ టర్మ్ ప్లాన్. ఓకే, మరి ఈ హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకు ముంబైలో ఉంటుంది. ఎల్ఐకి సంబంధించిన ఆఫీస్, పెద్ద హెడ్ క్వార్టర్ ఆఫీస్ అక్కడ ఉంటుంది ముంబైలో. మరి ఎవరయ్యా ఓనర్ అంటే దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పటికీ ఎల్ఐసిలో ఒక 29 కోట్ల పాలసీ హోల్డర్లు ఉన్నారు. ఎల్ఐసి యొక్క ఆస్తులు కనుక ఈరోజు చూసుకుంటే ఒక 2,200 కోట్లతో స్టార్ట్ అయినటువంటి కంపెనీ యొక్క ఆస్తి రైట్ నౌ ఎంత ఉందంటే 31,11,847 crores. సో 31 lakhs కదండి, 31 lakhs crores అన్నట్టు. అంత అసెట్స్, అంత ఆస్తుంది అన్నట్టు ఎల్ఐసికి. అంటే దీనికి ఉన్నటువంటి బిల్డింగ్స్ కావచ్చు, దీనికి ఉన్నటువంటి మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ కలిపి 31 లక్షల కోట్లు విలువ కలిగినటువంటి ఆస్తులు ఎల్ఐసి దగ్గర ఉన్నవి. సో అంత పెద్ద సౌండ్ ఉన్నటువంటి కంపెనీ ఇండియాలో. సో మరి ఇండియాలో ఇంకా ప్రభుత్వ సంస్థలలో రిచెస్ట్ కంపెనీ ఏంటంటే ఇండియన్ రైల్వేస్ తర్వాత సెకండ్ స్థానంలో ఉన్నటువంటి కంపెనీ ఎల్ఐసి. ఓకే, మరి ప్రతి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక లైఫ్ ఫండ్ అనేది పెట్టుకుంటారు. ఎందుకంటే పాలసీ హోల్డర్లకు ఎప్పుడైతే క్లెయిమ్ వస్తుందో ఆ క్లెయిమ్ ఇవ్వడం కోసం ఒక లైఫ్ ఫండ్ అనేది క్రియేట్ చేసుకుంటారు. సో అటువంటి లైఫ్ ఫండ్ ఎల్ఐసి వాళ్ళది ఎంత ఉందంటే 28,28,28,320 కోట్లు. 28,28,000,000 కోట్లు, నాట్ 1 crore 2 crore. అంత లైఫ్ ఫండ్ రెడీగా ఉంది పాలసీ హోల్డర్కి ఇవ్వడం కోసం. సో ఇంత ఫండ్ ఉంది. మరి ప్రైవేట్ కంపెనీస్లో ఈ లైఫ్ ఫండ్ ఎంత ఉందో మీరే ఇమాజినేషన్ చేసుకోండి. నాకు తెలిసి ఇంత ఉండకపోవచ్చు, 1,000 కోట్ల ఉండొచ్చు, బట్ ఇందులో లక్షల కోట్లు ఉంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఎల్ఐసి. తర్వాత వచ్చేసి ఈ ఇండియాలో వీటి యొక్క ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎలా ఉందంటే, ఆల్ ఓవర్ ఇండియాకి ఒక సెంట్రల్ ఆఫీస్ ఉంటుంది. ఆ సెంట్రల్ ఆఫీస్ మళ్ళీ మొత్తం ఆల్ ఓవర్ ఇండియాని ఒక 8 జోన్గా డివైడ్ చేసి 8 ఆఫీస్ పెట్టేసింది.
సో ఆ 8 జోనల్ ఆఫీస్ కింద కొన్ని డివిజనల్ ఆఫీస్ కూడా ఉన్నాయి. 113 డివిజనల్ ఆఫీస్ ఉన్నాయి. తర్వాత కొన్ని ఆ డివిజనల్ ఆఫీస్ కింద మళ్ళీ కొన్ని బ్రాంచ్ ఆఫీస్ అని, మళ్ళీ మినీ ఆఫీసెస్ అని, శాటిలైట్ ఆఫీసెస్ అని, ఇలా ఓవరాల్గా ఇండియాలో ఈ యొక్క ఎల్ఐసి ఆర్గనైజేషన్ ఈ విధంగా ఉంది. ఈ మొత్తం ఎల్ఐసిలో ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారంటే 1.1 lakh వరకు ఎల్ఐసి ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. అదేవిధంగా ఏజెంట్స్ కూడా 1.2 million ఏజెంట్స్ కూడా పనిచేస్తున్నారు. ఈ యొక్క బ్రాంచ్ ఇన్ఫర్మేషన్ ఏ బ్రాంచ్, ఏ ఏరియాలో ఏ బ్రాంచ్ ఉంది, ఏ డివిజన్ ఆఫీస్లో ఏ జోనల్ ఆఫీస్ వస్తుందనే ఇన్ఫర్మేషన్ ఈ లింక్లో చెక్ చేయండి, మీకు తెలుస్తుంది. ఓకే, మరి ఎల్ఐసిలో ఎటువంటి ప్రోడక్ట్స్ ఉంటాయి, అసలు మనం ఎటువంటి ప్రోడక్ట్స్ని తీసుకోవచ్చు? మెయిన్గా మనకు ఎండోమెంట్ ప్లాన్స్ అండ్ మనీ బ్యాంక్ ప్లాన్స్ అండ్ టర్మ్ ప్లాన్స్ అని ఈ 3 రకాల ప్లాన్స్ ఉంటాయి ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్స్ కింద. ఈ 3 ప్లాన్స్ ఏంటంటే టర్మ్ ప్లాన్ అనేది చాలా తక్కువ ప్రీమియంతో వస్తుంది. అంటే కంపేరింగ్ విత్ ఎండోమెంట్ అండ్ మనీ బ్యాక్ ప్లాన్తో కంపేర్ చేసుకుంటే టర్మ్ ప్లాన్స్ ప్రీమియమ్స్ చాలా తక్కువ రేట్తో ఎక్కువ కవరేజ్ అనేది వస్తుంది. కొంచెం ఎక్కువ రేటుతో తక్కువ కవరేజ్లో ఈ ఎండోమెంట్ ప్లాన్స్, మనీ బ్యాక్ ప్లాన్స్ ఇస్తారు. మరి ఎందుకు అలా ఎక్కువ రేటు పెట్టి తక్కువ కవరేజ్ ఎందుకు ఇస్తారంటే, మీకు పాలసీ కాలం పూర్తయిన తర్వాత ఈ ఎండోమెంట్ కానీ మనీ బ్యాక్ ప్లాన్ తీసుకుంటే మీకు డబ్బులు వస్తూ ఉంటాయి. టర్మ్ ప్లాన్లో డబ్బులు ఏం రావు, మీరు కట్టిన రోజులు కట్టాలి, మధ్యలో మీకు ఏమైనా డెత్ అయితే మీకు డబ్బులు వస్తాయి. సో మధ్యలో రిటర్న్స్ రావు కాబట్టి టర్మ్ ప్లాన్కి ఎక్కువ కవరేజ్ వస్తుంది తక్కువ ప్రీమియంతో. తర్వాత మనకు రిటర్న్స్ వస్తాయి కాబట్టి పాలసీ తర్వాత దీంట్లో ఎక్కువ ప్రీమియం ఉండి తక్కువ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి ప్రోడక్ట్స్తో పాటు ఇంకొన్ని వేరే ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. మనకు పెన్షన్ ప్లాన్స్ అంటారు, వీటిని అన్యుటీ ప్లాన్స్ అంటారు. అంటే మనం కొంత పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి మనకు ఎవ్రీ మంత్ కానీ ఇయర్ కానీ మనం మళ్ళీ రిటర్న్స్ తీసుకోవచ్చు. అలాంటి పెన్షన్ ప్లాన్స్ కూడా ఉన్నాయి ఎల్ఐసిలో. తర్వాత హెల్త్కు సంబంధించి కూడా కొన్ని 2 స్పెషల్ ప్లాన్స్ ఉన్నాయి, క్యాన్సర్ ప్లాన్ అని, జీవన ఆరోగ్య అని చెప్పేసి. తర్వాత ఇంకొన్ని స్పెషల్ ప్లాన్స్ ఏంటంటే కీ మ్యాన్ ఇన్సూరెన్స్, ఇది కంపెనీస్కు సంబంధించినటువంటి పాలసీస్ ఇవి. తర్వాత పార్ట్నర్షిప్ ఇన్సూరెన్స్ అని, ఎంప్లాయీ ఇన్సూరెన్స్ అని, అంటే వాళ్ళ ఎవరైనా కంపెనీ ఉందంటే వాళ్ళందరి ఎంప్లాయీస్ కోసం ఆ కంపెనీయే ప్రీమియం కడుతూ ఉంటాయి. ఇటువంటి ప్లాన్స్ కూడా మనకు ఉన్నాయి. మనకు యూనిట్ ప్లాన్స్ అంటారు, అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అంటారు. సో ఇదేంటంటే ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ అని జరుగుతుంది. అంటే షేర్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ కొన్నిట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఆ డబ్బును. సో అటువంటి ప్లాన్స్ కూడా మనకు ఉన్నాయి, వాటిని యూనిట్ లింక్ ప్లాన్స్ అంటారు. ఎల్ఐసిలో అటువంటి ప్లాన్ ఒకటి ఉంది, న్యూ ఎండోమెంట్ ప్లస్ ప్లాన్ అని. సో బేసిక్గా మనకు చాలా రకాల ప్లాన్స్ ఉన్నాయి ఎల్ఐసిలో. అన్ని ప్లాన్స్ అందరికీ సూట్ కావు, ఎవరికి ఏ ప్లాన్ సూట్ అవుతుందో ఆ ప్లాన్ను వాళ్ళు అనాలిసిస్ చేసుకొని దాని ప్రకారం పాలసీ తీసుకోవాలి. తర్వాత మనకు ఇండియాలో బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసే కంపెనీ ఏంటంటే ఎల్ఐసి అన్నట్టు. ఇండియాలో చాలా అంటే ఎక్కువ మొత్తంలో ఏదైనా ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ వచ్చే కంపెనీ ఎల్ఐసి. సో మరి మనం కడుతున్నటువంటి డబ్బులు ఎల్ఐసి ఎక్కడెక్కడ పెడుతుందంటే మెయిన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ లోన్స్, గ్యారెంటెడ్ బాండ్స్లో పెడుతుంది ఎక్కువ మొత్తం. సో మనకు ఎల్ఐసి స్టార్ట్ అయిందే పాలసీ హోల్డర్ ప్రొటెక్షన్ ఉండాలి, అంటే ఆ డబ్బును ఒక సేఫ్ సైడ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కాబట్టి ఎక్కువ గవర్నమెంట్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తుంది, అంటే గవర్నమెంట్కు అప్పులు ఇస్తుంది. స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఏదైనా స్టేట్ గవర్నమెంట్ కొంత ఫండ్ కావాలంటే ఎల్ఐసికి కొన్ని బాండ్ రూపంలో రిలీజ్ చేసి వాళ్ళు ఫండ్ ఇస్తారు, మళ్ళీ ఆ ఫండ్ రిటర్న్ కడతారు. ఇలా సేఫ్ సైడ్లో ఉండేలాగా ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేస్తుంది. ఈక్విటీ అంటే షేర్ మార్కెట్లో కూడా కొంత 17% వరకు ఇన్వెస్ట్ చేస్తుంది, ఎందుకంటే షేర్ మార్కెట్ అనేది రిస్క్తో కూడుకుంది. సో ఎప్పుడైనా మార్కెట్ తగ్గినప్పుడు వీళ్ళ వాల్యూ కూడా తగ్గొచ్చు, అందుకోసమని ఎక్కువ మొత్తం పెట్టకుండా ఏదో కొద్ది మొత్తం మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసింది. తర్వాత మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంది సపరేట్గా. మ్యూచువల్ ఫండ్స్ ఓన్లీ 0.07% మాత్రమే ఇస్తుంది. సో ఎందుకు ఇంత తక్కువ ఇస్తుందంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా సబ్జెక్ట్ టు ద మార్కెట్ రిస్క్. సో ఎప్పుడు వాల్యూస్ తగ్గుతాయో ఎప్పుడు పెరుగుతాయో తెలియదు కాబట్టి రిస్క్ అనేది ఉంటుంది, కాబట్టి మనం సేఫ్ సైడ్లో ఉండాలి కాబట్టి చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది మ్యూచువల్ ఫండ్స్లో. తర్వాత డిబెంచర్స్ అండ్ బాండ్స్లో కూడా చేస్తుంది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సోషల్ సెక్టర్, అంటే మనకు ఏదైనా ఇరిగేషన్కి సంబంధించి కావచ్చు, లేదంటే ఏదైనా నేషనల్ హైవేకి సంబంధించి కావచ్చు, ఇంకేదైనా వాటర్కి సంబంధించింది, లేదంటే రోడ్స్కి సంబంధించింది, ఇలా కొన్ని బిల్డింగ్స్కి సంబంధించింది, ఏదైనా సొసైటీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ఉంటుందో వాటిలో కూడా ఎల్ఐసి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. అంటే అప్పులు ఇస్తుంది గవర్నమెంట్కు, తిరిగి మళ్ళీ తీసుకుంటుంది, సేఫ్ సైడ్లో బిజినెస్ అనేది చేస్తుంది. తర్వాత మనకు ఈక్విటీ మార్కెట్లో ఎల్ఐసి షేర్ మార్కెట్ అంటాం కదా, ఎల్ఐసికి షేర్ మార్కెట్లో దగ్గర 350 కంపెనీస్లో 1% నుంచి 50% మధ్యలో చాలా కంపెనీస్లో చాలా రకాలుగా కొంత వాటా అనేది ఉంది. మనకు ఇన్ఫోసిస్ కావచ్చు, ఐటీసీ, రిలయన్స్, హెచ్డిఎఫ్సి, M&M, భారతీ ఎయిర్టెల్, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో ఎంతో కొంత షేర్ అయితే ఉంది. అంటే తన యొక్క 17% ఇన్వెస్ట్మెంట్లో ఒక 350 కంపెనీస్లలో కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టేసింది. కొన్ని కంపెనీస్ అయితే 50% ఎబో కూడా ఉంది,
బ్యాంకింగ్ సెక్టర్లో అయితే మ్యాక్సిమం చాలా బ్యాంకులలో 8%, 9%, 10% షేర్ కూడా ఈ ఎల్ఐసికి ఉంది. ఓకే, మనం ఇందాక ఫస్ట్ ఎల్ఐసి ఫామ్ చేసినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక 5 కోట్లు ఇచ్చి నాకు 5% రిటర్న్ ఉంది కదా. సో ఆ రిటర్న్ ఎంతవరకు ఇస్తుంది ఏంటి అనేది ఒకసారి చూస్తే లాస్ట్ ఒక 4-5 ఇయర్స్ డేటా కనుక చూసుకుంటే మనం 13-14 అంటే 2013-14 సంవత్సరంలో 32,650 కోట్ల రూపాయలు కనుక సర్ప్లస్ వచ్చేసింది. దాంట్లో ఒక 5% తీస్తే అంటే ఒక 1,636 అంటే 1,1634 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చేసింది. మిగిలినటువంటి డబ్బు ఏదైతే 90% ఉందో అది పాలసీ హోల్డర్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది బోనస్ రూపంలో. సో చూడండి, ఎల్ఐసిలో ఎందుకు పాలసీ తీసుకోవాలంటే గవర్నమెంట్ గ్యారంటీ ఒకటి ఉంది. ఏదైతే సర్ప్లస్ ఏదైతే దాని ప్రాఫిట్స్ ఉంటాయో ఆ ప్రాఫిట్స్ను మళ్ళీ తిరిగి పాలసీ హోల్డర్లకే షేర్ చేస్తుంది. సో అందుకోసమే బెస్ట్గా మనం లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఏ కంపెనీలో తీసుకోవాలి అంటే బెస్ట్ ఎల్ఐసి అని చెప్తాను నేనైతే. ఎందుకంటే దాని లాభాలు మనకే వస్తున్నాయి, ప్లస్ కంపెనీ నష్టపోయినప్పుడు గవర్నమెంట్ కూడా మనకి గ్యారంటీ ఇస్తుంది. ఈ విధంగా 2017-18 కనుక చూసుకుంటే మొత్తం 48,436 crores మనకు 5% గవర్నమెంట్కు ఎంత ఇచ్చిందంటే 2,421 కోట్ల రూపాయలు మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చింది. మిగిలినటువంటి 46,000 crores ఏమో పాలసీ హోల్డర్కి షేర్ చేసింది. ఈ విధంగా మనకు ఇక్కడ గ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఏ ఇయర్ ఎంతవరకు ప్రాఫిట్ వస్తే ఎంతవరకు మనకి ఇచ్చింది, ఎంతవరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చింది అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు అసలు ఇన్సూరెన్స్ అనగానే చాలామంది ఒక పాయింట్ కూడా తీసుకోవాలి, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కూడా మనం చూసి పాలసీలు కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలంటారు. సో మరి ఇక్కడ మనకు ఇండియాలో ఒక 24 కంపెనీస్ ఉన్నాయి, గవర్నమెంట్ అంటే ఎల్ఐసితో పాటు మిగతా ప్రైవేట్ కంపెనీస్ అన్నీ కలిపి. సో మొత్తం ప్రైవేట్ కంపెనీస్ లాస్ట్ ఇయర్ ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎంత ఉందంటే 95.24% ఇచ్చాయి 23 కంపెనీస్ అన్నీ కలిపి. ఓన్లీ ఎల్ఐసి ఇచ్చినటువంటి క్లెయిమ్ ఎంత అంటే 98.0%. సో అన్ని కంపెనీల కన్నా ఒకే కంపెనీ 98% వరకు క్లెయిమ్ సెటిల్మెంట్ చేసింది. ఇక్కడ ఒకసారి వాల్యూస్ చూద్దాం, కౌంట్ అండ్ ఎన్ని నెంబర్ ఆఫ్ పాలసీలు అండ్ ఎంత అమౌంట్ అని చూసుకుంటే ప్రైవేట్ కంపెనీస్ అన్నీ కలిపి 904 నెంబర్ ఆఫ్ పాలసీలు చేస్తే క్లెయిమ్ సెటిల్మెంట్ వస్తే క్లెయిమ్స్ వస్తే వాళ్ళు 1,03,000 వరకే చేంజ్ వరకే సెటిల్మెంట్ చేశారు. కానీ ఎల్ఐసికి మాత్రం 7,39,082 క్లెయిమ్స్ వచ్చాయి. సో చూడండి ప్రైవేట్ కంపెనీస్కున్న ఎల్ఐసికి ఎంత నెంబర్ ఆఫ్ క్లెయిమ్స్ వచ్చాయో. దానికి గాను ఎన్ని సెటిల్మెంట్ చేసిందంటే 7,24,596 క్లెయిమ్స్ను సెటిల్మెంట్ చేసింది. సో ప్రైవేట్ కంపెనీస్కి 1,00,000 వస్తే అన్నీ కలిపి ఎల్ఐసి ఒకదానికి 7,00,000 చేంజ్ క్లెయిమ్స్ను సెటిల్మెంట్ చేసింది. సో మీరే అర్థం చేసుకోవాలి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఏ విధంగా ఉంది, ఎంతవరకు ఇస్తుంది అనేది. సో ఎల్ఐసి అంటే ఓల్డ్ కంపెనీ 63 సంవత్సరాల నుంచి ఉంటుందంటారు. ప్రైవేట్ కంపెనీస్ కొత్తవి అంటే ప్రైవేట్ కంపెనీస్ వచ్చి కొత్తగా అండి దగ్గర 2000లో స్టార్ట్ అయింది మనకు ప్రైవేట్ కంపెనీస్. అంటే నియర్ బై మనం ఇప్పుడు 2020లో ఉన్నాం, అంటే దగ్గర 20 సంవత్సరాలు అవుతుంది. సో 20 సంవత్సరాల్లో ఎంతో చేయొచ్చు వాళ్ళు కూడా, బట్ అయినా కూడా ఇదే స్టాండర్డ్ అనేది ఇప్పుడు ఈ రేషియో అనేది జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ఇండివిజువల్ చూద్దాం, అంటే మొత్తం ప్రైవేట్ కంపెనీస్ ఎల్ఐసి కంపారిజన్ కదా. సో మరి ఒక కంపెనీ వేదిగా చూసుకుంటే అత్యంత ఎక్కువ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మ్యాక్స్ లైఫ్కి వచ్చిందని లాస్ట్ టైం రిపోర్ట్లో నేను చూశాను. ఎంత ఉందంటే 98.26%. మరి ఎల్ఐసికి చూసుకుంటే కనుక 98.0.4, అంటే చిన్న పాయింట్ డిఫరెన్స్లో కొంచెం ఎక్కువ వచ్చింది. మరి నెంబర్ ఆఫ్ క్లెయిమ్స్ అండ్ నెంబర్ ఆఫ్ లైఫ్స్ కనుక చూసుకుంటే మ్యాక్స్ లైఫ్కు కేవలం 10,332 క్లెయిమ్స్ వచ్చాయి. దానికి వాళ్ళు 10,152 మాత్రమే సెటిల్ చేశారు. బట్ ఎల్ఐసికి వచ్చిన నెంబర్ ఆఫ్ క్లెయిమ్స్ ఎన్ని 7,39,082 క్లెయిమ్స్ వచ్చే వాళ్ళు 7,24,000 చేంజ్ క్లెయిమ్స్ సెటిల్మెంట్ చేశారు. సో ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి, ల్యాక్స్లలో వచ్చింది ఎల్ఐసికి. బట్ మిగతా ప్రైవేట్ కంపెనీకి మ్యాక్స్ కంపెనీకి కేవలం 1000లలో వచ్చింది. కాబట్టి ఇక్కడ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోని తీసుకుని పాలసీ తీసుకోవాలంటే నేను మాత్రం దాన్ని ఎంత యాక్సెప్ట్ చేయను. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది ఎప్పుడు ప్రయారిటీ తీసుకోవద్దు. మనం పాలసీ చేసేదే మనకు ప్రొటెక్షన్ కోసం చేస్తాం. నువ్వు ఏం దాయకుండా నీకున్న ప్రాబ్లమ్స్ అంతా నువ్వు పాలసీ తీసుకుంటే నీకు జెన్యున్ డెత్ అయితే కంపల్సరీ సెటిల్మెంట్ చేస్తుంది. నీ డెత్ నువ్వు ఏదో ఫ్రాడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నువ్వు కరెక్ట్ పాలసీ తీసుకోకుండా ఏదైనా క్లెయిమ్ రాలేదు అని చెప్పి అప్పుడు మనం అంటే క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. సో
క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోనే కాదు, మనం పాలసీ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మనకున్న ప్రాబ్లమ్స్ చెప్పుకొని పాలసీ తీసుకుంటే కంపల్సరీ క్లెయిమ్ వచ్చినప్పుడు పూర్తిగా మనకు సెటిల్మెంట్ ఇస్తారు అని నా యొక్క అభిప్రాయం. నెక్స్ట్ వచ్చేసి ఇండియాలో మొత్తం 24 కంపెనీస్ ఉన్నాయి ఎల్ఐసితో పాటు. సో మిగతా 23 కంపెనీస్ ప్లస్ 21 కంపెనీ ఎల్ఐసికి మార్కెట్లో బిజినెస్ ఏ విధంగా వస్తుందంటే, మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ బిజినెస్ అంతా చూసుకుంటే ఓన్లీ ఎల్ఐసికి 69.37% ఆఫ్ బిజినెస్ అంతా ఎల్ఐసికే వస్తుంది. కేవలం ఒక మిగతా 23 కంపెనీస్ అన్నింటిలో అందరూ పాలసీలో ఒక 30% మాత్రమే పాలసీ చేస్తున్నారు. సో ప్రైవేట్ కంపెనీస్కి అండ్ ఇన్సూరెన్స్కి అంత బిజినెస్ డిఫరెన్స్ ఉంది. ఇదే కాకుండా మనకు ఎల్ఐసికి కొన్ని సబ్సిడీస్ ఉన్నాయి. అంటే ఎల్ఐసి కొన్ని కంపెనీస్ పెట్టింది. ఎల్ఐసితే కాకుండా మనకు అవుట్ ఆఫ్ వేరే కంట్రీలో కూడా ఎల్ఐసి కొంత వేరే వాళ్ళతో జాయింట్ వెంచర్స్, జాయింట్ కంపెనీస్ పెట్టి నడుపుతుంది. మనకు యూకేలో కూడా ఎల్ఐసికి సంబంధించి బిజినెస్ జరుగుతుంది సపరేట్గా. అలాగే శ్రీలంకలో కావచ్చు, ఫిజీలో కావచ్చు, ఈ అరబ్ కంట్రీస్లో కూడా సపరేట్ మనకు ఎల్ఐసి ఆర్గనైజేషన్ ఉంది. తర్వాత నేపాల్లో ఉంది, తర్వాత సింగపూర్లో కూడా ఉంది, తర్వాత కెనియాలో కూడా ఉంది. వీటితో పాటు మనకు ఇండియాలో కూడా హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఇస్తుంది. అంటే హోమ్ లోన్స్ ఇస్తుంది సంస్థ. తర్వాత మ్యూచువల్ ఫండ్ హౌస్ ఉంది. తర్వాత ఎల్ఐసి పెన్షన్ ఫండ్ హౌస్ కూడా ఉంది. అదేవిధంగా ఎల్ఐసికి క్రెడిట్ కార్డ్ కూడా ఇస్తుంది సపరేట్, అదొక ఆర్గనైజేషన్. రీసెంట్గా బ్యాంక్ను కూడా, ఐడిబిఐ బ్యాంక్ను కూడా 51% ఆఫ్ షేర్ తీసుకొని బ్యాంకును కూడా తన బిజినెస్ చేస్తుంది బ్యాంకింగ్లో కూడా. సో బేసిక్గా ఎల్ఐసి అనేది ఒక పెద్ద సంస్థ, బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఇన్సూరెన్స్ సెక్టర్ ఇన్ ఇండియా. సో దీంట్లో పాలసీ చేయడం వల్ల మనకు గవర్నమెంట్ గ్యారంటీ ఉంది. వచ్చిన ప్రాఫిట్లో మళ్ళీ పాలసీ హోల్డర్లకి షేర్ చేస్తున్నారు. ఈ 2 పాయింట్స్ చాలా మనం ఎల్ఐసిలో పాలసీ చేసుకోవడం. కాకపోతే మనకు సూట్ అయ్యే ప్లాను ఎంతవరకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది కరెక్ట్ అనాలిసిస్ చేసుకొని తీసుకుంటే మంచిది. ఇది ఫ్రెండ్స్ ఎల్ఐసి గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ బై.